హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. నేను మీ లావణ్య. ఇది నైట్ టైం అండి. ఈరోజు అంటూ రెసిపీస్ అంటూ చేశాను. మీరు చూసేసేయండి ఏమేమి చేశాను అనేసి. ఓకే అండి. ఓకే అండి, ఇంకా కిచెన్లోకి వచ్చేద్దాము. ఇప్పుడైతే నేను బాణీ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్, చిల్లీస్ అండ్ కరివేపాకు వేసేసుకున్నాను. నెక్స్ట్ అంటూ చిక్కుడుకాయ అంటే మంచిగా వాష్ చేసేసుకొని వేసేసుకున్నాను. చూస్తున్నారు కదండి, అలా చిక్కుడుకాయ అంటూ వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందామండి. పక్కకి రసం అంటూ పెట్టాను. చూస్తున్నారు కదండి, చిక్కుడుకాయ మంచిగా ఒకసారి కలిపేసుకుందామండి. మంచి లేతగా చాలా బాగుందండి చిక్కుడుకాయ. చిక్కుడుకాయలో మంచి ఫైబర్ ఉంటుందండి, బాడీకి మంచి ఫైబర్ అంటూ ఉంటుంది. ఇంటేక్ మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, రసంకి నేను అన్ని ఇంగ్రీడియంట్స్ అంటూ వేసుకున్నానండి. అండ్ చింతపండు, టమాటో యాజ్ యూజువల్ అందరూ వేసేది. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు అలా వేసుకున్నాను రసంలో. ఇదైతే ఇంకా ఈ ఇంగ్రీడియంట్స్ అంటూ జింజర్ గార్లిక్ పేస్ట్ మొదలే వేసేసుకున్నాను. ఇప్పుడు అందులో మెంతాకు పొడి అండి, ఇంట్లోనే చేశాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా చేశానో మీకు చూపిస్తాను. యాజ్ యూజువల్ పసుపు, ఉప్పు, కారం, మెంతాకు పొడి వేసుకున్నాను. అండ్ ఇలా పక్కకే రసం అంటూ అవుతుందండి. నేను ఎప్పుడు విజిల్స్కి అంటూ పెట్టుకునేస్తాను. అలా మనం కుక్కర్ వాడితే మన గ్యాస్ కూడా మంచిగా సేవ్ అవుతుంది. ఓకే అండి, అలా మంచిగా ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అంటూ మనం ఇందులో టమాటోస్ అంటూ యాడ్ చేసుకున్నాం. అంతే అండి, చాలా సింపుల్గా డిన్నర్ అంటూ ప్రిపేర్ చేసుకున్నాను. ఏమి హడావుడి లేకుండా, మసాలాలు అలాంటివి ఏం లేకుండా చాలా సింపుల్గా చేసేసుకున్నాను. చూస్తున్నారు కదండి, ఇప్పుడు టమాటోస్ అంటూ యాడ్ చేసేసుకుందాం. నైట్ టైమ్స్ సింపుల్గా లైట్గా తింటేనే బాగుంటుంది కదండి. ఇలా టమాటోస్ మంచిగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ అంటూ వేసేసి కుక్కర్ విజిల్స్కి అంటూ పెట్టేసుకుంటే ఒక 2 విజిల్స్కి పెట్టేసుకుంటే ఇంకా కర్రీ అంటే ప్రిపేర్ అయిపోతుందండి. కొద్దిగా కొత్తిమీర అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, నీళ్ళు అంటే ఎక్కువ వేయకండి, కొద్దిగా వేయండి. ఎందుకంటే రసం చేసుకునేటప్పుడు ఇలా కర్రీ అనేది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. అంతే అండి, సింపుల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మీరు గరం మసాలా ఏదైనా వేసేసుకోవాలంటే వేసేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఏం వేయలేదు. ఒక 2 విజిల్స్కి పెట్టేస్తే కర్రీ అంటూ అయిపోతుంది. ఓకే అండి, చూస్తున్నారు కదా, అలా కర్రీ అంటూ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసి పక్కకు దింపేసేసుకుందాం. ఓకే అండి, చూసారు కదా, చిక్కుడుకాయ కర్రీ అంటూ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అంటూ ఇంకా మనము రసం అంటూ చేసేసుకుందామండి. ఇంకా ఇలా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని దించేయడమే. ఓకే అండి, ఇప్పుడు రసం విజిల్స్ అంటూ వచ్చేసాయి కదా, ఇంకా మనము ఇలా స్మాష్ చేసేసుకోవాలండి. టమాటో ఇవన్నీ మనకు మగ్గిపోయాయి కదా, ఇలా మనం మంచిగా స్మాష్ చేసేసుకుంటే మంచిగా చిక్కగా అవుతుంది. అప్పుడు అందులో మనం వాటర్ అంటూ యాడ్ చేసుకోవాలి. మనం క్వాంటిటీ ఎంత కావాలో అంత వాటర్ అంటూ యాడ్ చేసేసుకుంటే రసం పౌడర్ అంటూ మనం చేసుకుంటాం కదండి, అది యాడ్ చేసేసుకోవాలి. ఓకే అండి, వాచ్ చేసేసేయండి. ఓకే అండి, చూసారు కదా, రసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటూ వేసేసుకున్నాం. ఇలా మరగాలండి, ఇలా బాయిలింగ్ అంటూ రావాలి. దాని తర్వాత అంటూ మనం తాలింపు అంటూ పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొద్దిగా షుగర్ అంటూ యాడ్ చేసుకుందాం. ఓకే అండి, మనం రసం పౌడరు, సాల్ట్ అండ్ వెల్లుల్లి వేసుకున్నాం కదా, కొద్దిగా షుగర్ అంటూ వేసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు మనం తాలింపు అంటూ పెట్టేసేసుకొని ఇంకా తాలింపు అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, కొద్దిగా కొత్తిమీర అంటూ యాడ్ చేసేసుకొని కొద్దిగా తాలింపు అంటూ వేసేసుకుంటే అయిపోతుంది. ఓకే,
ఓకే అండి. ఇప్పుడు నేను చూయించే పచ్చడి రాయలసీమ పచ్చడి అండి. ఇది మా ఫేవరెట్ శివమ్మ అని ఆవిడ అంటూ చెప్పింది. చూస్తున్నారు కదా! ఇలా ఆయిల్ అంటూ వేసేసుకొని ఇందులో మనము మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసేసుకోవాలి. ఇవి వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అంటూ 1 బై 1 ఇంగ్రీడియంట్స్ అంటూ మనం యాడ్ చేసేసుకుందామండి. ఇదైతే నేను ఫస్ట్ టైం చేశాను. తను చెప్పింది ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చల్లగా ఉన్న వాతావరణంలో ఇలాంటి పచ్చడి అంటూ తింటే బాడీకి మంచి వెచ్చదనం అంటూ ఉంటుందనేసి. ఓకే అండి, చూస్తున్నారు కదా! ఓకే అండి, చూసారు కదా! ఇలా ఆవాలు, జీలకర్ర, మెంతులు అంటూ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకు తెలుస్తుంది కదండీ! ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం 1 బై 1 ఇంగ్రీడియంట్స్ అంటూ వేసేసుకుందామండి. చూస్తున్నారు కదండి! ఇప్పుడు మనం ఇందులో అంటూ ఆనియన్స్ అంటూ వేసేసుకుందాం. కానీ చాలా టేస్ట్‌గా చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఫస్ట్ టైం చేశాను కదా! మీరు కూడా షేర్ చేస్తే మీరు కూడా తినాలనిపిస్తే మీరు చేసేసుకొని తిని నా కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో. ఇలా ఆనియన్స్ అంటే మంచిగా మగ్గే వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు ఫస్ట్ టైం చేస్తున్నాను కదండి, అందుకోసం కొద్దిగానే చేశాను. ఇప్పుడు టేస్ట్ అంటూ బాగా వచ్చింది కాబట్టి మంచి క్వాంటిటీ అంటూ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇలా మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇది మంచిగా రోస్ట్ కావాలండి ఆనియన్స్. మనకు అలా రోస్ట్ అయితేనే ఆనియన్స్ టేస్ట్ అంటూ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను అందులో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కొద్దిగా అంటూ వేసుకున్నాను. ఓకే అండి, అలా మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొద్దిగా వెల్లుల్లి చూస్తున్నారు కదండి, కొద్దిగా కారం, ఉప్పు అండ్ పసుపు ఈ 3 వేసేసుకో. అంటే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత వేయండి ఫ్రెండ్స్, మళ్ళీ లేకపోతే మాడిపోతాయి ఇవన్నీ. ఓకే అండి, ఇలా మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనము చల్లగా అయిన తర్వాత ఇంకా మిక్సర్ జార్లో అంటూ వేసేసుకొని ఇంకా మీకు తెలుసు కదండి కొద్దిగా వాటర్ అంటూ యాడ్ చేసేసుకొని ఇంకా మనం మిక్సర్ గ్రైండర్లో వేసేసుకొని పేస్ట్ చేసేసుకుందాం. ఓకే అండి, నెక్స్ట్ తాలింపు అంటూ వేసేస్తాను. ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్. ఒకటి కరివేపాకు, ఆవాలు, జీలకర్ర మీరు వేసుకుంటే వేసుకోండి ఫ్రెండ్స్, నేను వేయలేదు, ఓన్లీ కరివేపాకు అంటూ వేసాను. ఓకే అండి, ఇలా తాలింపు అంటూ పెట్టేసేసుకుంటే ఇంకా పచ్చడి అంటూ కంప్లీట్ అయిపోతుంది. ఇలా నిన్న రాత్రి డిన్నర్ ప్రిపరేషన్ అంటే ఇవన్నీ చేశానండి. చూస్తున్నారు కదండి, పచ్చడి అంటూ ఇలా వచ్చింది. ఇప్పుడు మనం తాలింపు అంటే ఇందులో వేసేసుకుందాం. చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది కదండి, నాకు కూడా అలాగే అనిపించింది. కానీ తింటే మాత్రం మంచి టేస్ట్గా ఉందండి, చాలా బాగుంది. ఓకే అండి, అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ స్టేట్స్ రెసిపీస్ కూడా చేసుకుని తింటే కూడా మనకు కూడా బాగుంటుందండి. ఎవ్రీ టైం మనం మనది అన్నట్టు కాకుండా డిఫరెంట్ టేస్ట్ కూడా మనం టేస్ట్ చేయాలి. స్టేట్స్వి కూడా ఫుడ్ అంటూ టేస్ట్ చేయాలి. ఓకే అండి, చూస్తున్నారు కదండి, కరివేపాకు ఉట్టి తాలింపు వేసేసుకున్నాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఆవాల జీలకర్ర కూడా వేసుకోండి. చూసారు కదండి, నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించి చూసినప్పుడు తినేటప్పుడు అయితే చాలా బాగుంది. ఇంకా రైస్ అంటూ కూడా పెట్టేసేసుకున్నానండి. తినే ముందు రైస్ అంటూ పెట్టేస్తాను, అంటే ఫస్ట్ వాష్ చేసి పక్కకు పెట్టేస్తాను. ఈ క్లిప్పింగ్ అంటూ లాస్ట్కి యాడ్ అయ్యింది. ఓకే అండి, అలా అంతా ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ అంటూ అయిపోయింది. ఒకసారి అలా బయటికి వెళ్తున్నాను, వచ్చేసేయండి. డిన్నర్ అంటూ చేయాలి నైట్ టైం అంటూ. సరే ఇలా బయటకు వచ్చేసి 2 minutes అంటూ ఇలా వెయిట్ చేసేసి వెళ్తాను. లంచ్ అయితే చేయలేదు. ఓకే అండి, అందరైతే టేబుల్ పైకి వచ్చేసారు. ఇంకా చాలా చల్లగా ఉంది. డోర్ అటు వేసేసుకొని వేసేసుకున్న తర్వాత ఇంకా మనం లంచ్ డిన్నర్ చేసి ఓకే అండి, వచ్చేసేయండి డిన్నర్ చేద్దాం. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఇలా వేడి రసం అంటూ ప్రిపేర్ చేసేసాను. మీరు చూసారు కదండి ప్రిపరేషన్ అంటూ. అండ్ చిక్కుడుకాయ కర్రీ, కొద్దిగా బూందీ, పక్కకు స్నాక్ లాగా ఉండాలి కదండి ఏదో ఒకటి నంచుకోవడానికి, ఇలా బూందీ. అండ్ ఇందాక మీకు చూపించిన మా శివమ్మ స్పెషల్ రాయలసీమ పచ్చడి అండ్ చిక్కుడుకాయ కర్రీ. కానీ చాలా సింపుల్గా చేసేసుకున్నాను. అండ్ ఇంకా తినడమే అండి, ఇంకా అందరికీ వడ్డిచ్చేస్తాను, ఇంకా నేను కూడా తినేస్తాను. ఓకే అండి, ఫాలో అయిపోండి.
ఓకే అండి, రత్న బాగుందండి. చాలా బాగుంది. నైట్ టైంలో అయినా అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి తినేటట్టు ప్లాన్ చేసుకోండి. మంచిగా వేడిగా తినండి. పిల్లలు పెద్దవారికి అందరికీ ఇట్లా మంచి వేడిగా తింటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. సాల్ట్ ఇలా సాల్ట్ పైనుంచి వేసుకోవద్దంటారు. ఆయన కొద్దిగా నేను సాల్ట్ ఎక్కువనే తింటాను. మా హస్బెండ్కి ఏమో సాల్ట్ తక్కువ, నాకేమో సాల్ట్ ఎక్కువ. అంటే ఆయన కోపం తక్కువ, నాకు కోపం ఎక్కువ. బాగుందండి. ఈ వ్లాగ్ నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్.